you see a friend of yours having a yellow eye, మరి మీ స్నేహితుల్లో ఎవరికైనా ఈ కళ్ళు పసుపచ్చగా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? what will you tell that friend? ఆ స్నేహితుడికి నువ్వేం చెప్తావు కళ్ళు పసుపు రంగులో ఉంటే? I don't think you will stop at telling jaundice. కేవలం అంటే నీకు జాండీస్ వచ్చింది అని చెప్పి అక్కడికి ఆపేస్తావా? అంతకని ఇంకేమైనా చెప్తావా? You will tell, go to a doctor. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాం. Correct? అవునా కదా? What is that yellow eye? ఆ యొక్క కళ్ళు ఎందుకు ఆ విధంగా పసుపుగా ఉన్నాయంటే it is a warning sign of something is happening inside. కాబట్టి నీ లోపల ఏదో ఒకటి జరుగుతుంది అనడానికి అదొక హెచ్చరికగా మనం చూస్తూ ఉన్నాం. What is pain in our life? మరి నొప్పి అంటే ఏంటి మన జీవితంలో? Pain is not the problem. నొప్పి అనేది ఒక సమస్య కాదు. Pain is a sign that there is a problem. కాబట్టి నొప్పి అనేది ఒక సమస్య ఉన్నది అనడానికి అదొక సూచనగా ఉంటూ ఉంది. See, why am I wearing this wristband still? కాబట్టి రిస్ట్ బ్యాండ్ ఇంకా ఎందుకు వేసుకుని ఉన్నాను? Because of pain. నొప్పిని బట్టి. Why do I have a pain? నాకు నొప్పి ఎందుకు ఉంది? Because there is a trouble inside. లోపల ఒక సమస్య ఉన్నది కాబట్టి. Have you seen diabetic people whose feet are very badly damaged? మరి ఆ విధంగా ఎవరికైతే ఈ చక్కెర వ్యాధి ఉంటుందో వారి కాళ్ళను మీరు చూసినట్టు అవి బాగా పాడైపోయిన కాళ్ళుగా ఉంటాయి. Why is their foot badly damaged? ఎందుకు ఆ విధంగా వారి పాదాలు ఆ విధంగా పాడైనట్టుగా కనబడతాయి మీకు? Because they don't feel pain. ఎందుకంటే వారికి నొప్పి తెలియదు కాబట్టి. Have you seen leprosy patients? మరి లెప్రసీ పేషెంట్ కుష్ఠరోగి వాళ్ళని చూసారు కదా మీరు? Why their fingers and feet and all that thing break and fall down actually? కాబట్టి వారి వేర్లు కావచ్చు లేకపోతే కారు వేర్లు కావచ్చు ఇవన్నీ కూడా కొన్నిసార్లు అవి తెగి పడిపోతూ ఉంటాయి. Because they don't feel pain. ఎందుకంటే వారికి నొప్పి తెలియదు కాబట్టి. I have seen a patient. ఒక రోగిని నేను చూశాను. He had a dental problem. ఆయనకి పళ్ళ సమస్య ఉంది. So to do the procedure, doctor gave him an anesthesia down. కాబట్టి అప్పుడు డాక్టర్ గారు అనెస్థేషియా ఇంజెక్షన్ ఆయనకి వేయాల్సి వచ్చింది. So along with that teeth, his lips also get anesthetized. కాబట్టి ఆయన యొక్క పళ్ళు మాత్రమే కాకుండా ఆయన యొక్క పెదాలు కూడా ఆ యొక్క అనెస్థేషియా మందుకి అవుతుంది, అవి కూడా గట్టిగా అవుతాయి. So he chewed his lips. ఆయన తన పెదాలు కొరుక్కున్నాడు. No pain. నొప్పి లేదు. Kept chewing. అలానే నాకు కొరుకుతూ ఉన్నాడు. And by the time anesthesia went off, half of his lip was chewed by himself. కాబట్టి ఆ అనెస్థేషియా వెళ్ళిపోయే సమయానికి ఆయన పెదాల్లో సగం పెదాలు ఆయన కొరికేసుకున్నాడు. See, what is the problem there? అక్కడ ఏం జరిగింది? సమస్య ఏంటి? No pain. ఆయనకి నొప్పి తెలియదు కాబట్టి. See, what is a pain then for us? కాబట్టి నొప్పి అంటే ఏంటి మనకి ఇప్పుడు? Pain is a warning sign. అది ఒక హెచ్చరికను నీకు ఇస్తూ ఉంది. See, even spiritually there are warning signs in our life. కాబట్టి ఆత్మీయంగా కూడా కొన్ని హెచ్చరికలు మన జీవితంలో మనకు వస్తూ ఉంటాయి. If we do not give attention to those warning signs, then the trouble that is inside can destroy our lives. కాబట్టి ఆ యొక్క హెచ్చరికలకి మనం పట్టించుకోకపోతే ఏ సమస్య అయితే మన లోపల ఉన్నదో ప్రారంభమైందో అది మన జీవితాన్ని నాశనం చేయగలుగుతుంది. Many times people come to doctors and say, doctor, I never went for a checkup, I never went to a doctor for so many years, and why am I suddenly so serious? కాబట్టి కొంతమంది రోగులు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను ఎప్పుడు కూడా అనారోగ్యానికి గురి కాలేదు, కానీ సడన్ గా ఎందుకు ఇలా నాకు అయింది అంటూ ఉంటారు. The reason you are serious is because you never went to doctor before. నువ్వు ఈ విధంగా ఈ రోజు నీ ఆరోగ్యం ఎందుకు క్షీణించిందంటే ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి. You never had a checkup, that's why you are in a serious situation. ఎటువంటి చెకప్ కూడా మెడికల్ చెకప్ నువ్వు చేసుకోలేదు కాబట్టి ఈ రోజు ఈ సమస్య నీకు వచ్చింది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, it is good that we keep examining our spiritual life for the warning signs. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆ హెచ్చరికలు పొందడానికి విధంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటుంటే మంచిది. In 2 Chronicles chapter 36, రెండవ దినవృత్తాంతాలు మనం చూస్తే verse 15 onwards,
మొదటి 15వ వచనం నుండి చూస్తున్నాం 36వ And the అధ్యాయంలో. Lord God of their fathers sent warnings to them by his messengers, rising up early and sending them, because he had compassion on his people and on his dwelling place. రెండవ దినవృత్తాంతం 36వ అధ్యాయం 15వ వచనము. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చెను. See, why did God send warning signs? ఎందుకు దేవుడు అటువంటి హెచ్చరికలు వారికి పంపిస్తూ ఉన్నాడు? Because he had compassion. ఎందుకంటే వారి మీద ఆయన కటాక్షం ఉన్నది కాబట్టి. Remember, it is out of God's compassion he warns us so that we may not go into further destruction. కాబట్టి ఆయన కటాక్షం ఉన్నది కాబట్టి ఆ కటాక్షాన్ని బట్టి ఆయన మనకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. ఎందుకంటే అవి తెలుసుకొని మనము అనవసరంగా ఎక్కువ నష్టంలోనికి వెళ్లకుండా ఉండాలని. 16th verse. 16వ వచనంలోకి మనం వెళ్తే, But they mocked the messengers of God and despised his words, means his warning, and scoffed at his prophets until the wrath of Lord arose against his people till there was no remedy. 16వ వచనం మనం, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. Now, do you realize the seriousness of the warning signs? కాబట్టి ఆ హెచ్చరికలు ఎంత ప్రాముఖ్యమో మీకు ఇప్పుడు గమనిస్తున్నారా మీరు? Because God loves us, he sends different warning signs. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి రకరకాలుగా కొన్ని హెచ్చరికలు మనకు పంపిస్తూ ఉంటాడు ఆయన. In the book of Haggai, God tells, మరి హగ్గై గ్రంథంలో మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, that haven't you noticed that you are eating but never full? కాబట్టి మీరు గమనించారా లేదా, మీరు తింటున్నారు కానీ మీ కడుపు నిండడం లేదు. You are earning but what are putting it in a bag which has a hole. మీరు సంపాదిస్తున్నారు కానీ అవన్నీ కూడా ఒక రంధ్రమైనటువంటి సంచిలో వేసినట్టుగా ఉన్నదన్న విషయం మీరు గమనిస్తున్నారా? Whatever you are bringing in, I am blowing it away, God says. మరి మీరు ఏది తీసుకువచ్చినా కూడా అవన్నీ కూడా నేను బయటికి పారవేస్తున్నాను లేదా పంపించేస్తున్నాను బయటికి. Why God was doing that? అవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? Because these people were going astray from God. ఎందుకంటే వీరందరూ కూడా దేవునికి దూరముగా వెళుతూ ఉన్నారు కాబట్టి. So that at least these warning signs may bring them back. కాబట్టి ఈ యొక్క హెచ్చరికల ద్వారానైనా కూడా వారు తిరిగి దేవుని దగ్గరికి వస్తారేమో అని. In Hosea God says, మరి హోషేయలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, I feel like helping these people, మరి వారికి సహాయం చేయాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది, but I don't want to help them. కానీ నేను వారికి సహాయం చేయదలుచుకోలేదు. Because if I help them, they will forget me. నేను వారికి సహాయం చేస్తే వారు ఏం చేస్తారు, నన్ను మర్చిపోతారు వాళ్ళు. Let me stay away till they repent and realize. మరి నేను కొంచెం వారికి దూరంగా ఉంటాను, వారు మనసు మార్చుకొని నా దగ్గరికి వచ్చేంత వరకు. My brothers and sisters, సహోదరులారా, I want you to recognize warning signs in your life. నీ జీవితంలో దేవుడు పంపే ఆ హెచ్చరికలు నీవు గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. See, an example I will tell you. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. Ask a question to yourself. ఒక ప్రశ్న నీకు నువ్వు వేసుకో. What makes you happy? ఏది నిన్ను సంతోషంగా పెడుతుంది? What makes you sad? ఏది నీకు బాధాకరంగా ఉంటుంది? I'll tell you, the answer to this question will tell you where exactly you are in your relationship with God. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అనేది దేవుడితో ఎక్కడ నువ్వు ఎటువంటి సంబంధంలో కలిగి ఉన్నావనేది చెప్తూ ఉంటుంది. Is God making you happy? దేవుడు నిన్ను సంతోషపెడుతున్నాడా? Or is money making you happy? లేదా డబ్బులు నిన్ను సంతోషపెడుతున్నాయా? Think about it. దీని గురించి ఆలోచించండి. What is making you sad? Missing the church is making you sad, or missing money or missing a match is making you sad. Think about it. కాబట్టి మరి ఏది నిన్ను బాధ కలిగిస్తుంది? సంఘానికి చర్చికి రాకపోవడానికి బాధ అనిపిస్తుందా, లేదా డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేదా ఒక మ్యాచ్ చూడకపోవడం కానీ అది నీకు బాధ అనిపిస్తుందా? You see, these are some simple signs that you and me must look at. ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యేటువంటి హెచ్చరికలుగా ఉన్నాయి. అవి నీవు నేను చూడాల్సిన విషయం అవసరం ఉంది ఇక్కడ. I'll tell you one more dangerous warning sign that we all must think about. మరి ఇంకొక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక హెచ్చరిక ఉంది, మనందరం కూడా తెలుసుకోవాలి. అది ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను. Actually, church, I'm just expressing before you what God has put in my heart. కాబట్టి సంగమా, నేను మీ ముందు దేవుడు నా హృదయంలో ఏదైతే తలంపులు పెట్టాడో అవి మీ ముందు నేను పంచుకుంటున్నాను, లేదా మీకు తెలియజేస్తున్నాను. I tried to study about this subject. ఈ యొక్క అంశాల గురించి నేను ఇంకా ధ్యానించడానికి ప్రయత్నం చేశాను. I have my notes also. దాని గురించి సంబంధించిన నోట్స్ దగ్గర ఉంది. But rather than my notes, I just want to pour out the heart
you know what I have in my heart before కాబట్టి నేను you. రాసుకున్న విషయాలను బట్టి కాకుండా నా హృదయంలో దేవుడు పెట్టిన విషయాలను మీతో నేరుగా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. Book of Proverbs chapter 18 verse 1. మరి సామెతలు 18వ అధ్యాయము మొదటి వచనం చూస్తున్నాం. A man who isolates himself seeks his own desire, he rages against all wise judgments. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. Now, what is the warning sign? అక్కడ ఉన్నటువంటి ఒక ఆ హెచ్చరిక ఏంటి మనకి? A person who isolates himself. అనగా ఒక వ్యక్తి అందరికీ దూరంగా ఉండాలని ఇష్టపడతాడు. That means a person who is avoiding fellowship. అనగా ఒక వ్యక్తి ఒక సహవాసానికి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. Now, see, what is the sign? అక్కడ ఉన్నటువంటి ఒక గుర్తు ఏంటి మనకి? It doesn't want to come to fellowship. అనగా సహవాసంలోనికి రావడానికి ఆయన ఇష్టపడడం లేదు. Actually, another level of that is doesn't want to meet anybody. I just want to be alone. కాబట్టి ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు, నేను ఒంటరిగానే ఉండిపోతాను. What is the problem inside? అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? That person is raging against or stubbornly going against any wise judgment. అనగా ఒక జ్ఞానానికి సంబంధించిన విషయాలకు వ్యతిరేకంగా ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. That means behaving foolishly. అనగా ఒక బుద్ధిహీనతతో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. I hope you're getting my point. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. You need to look at the warning signs and realize that there is a problem inside that needs to be dealt with. అనగా ఈ యొక్క హెచ్చరికలు చూసినప్పుడు నీకు అర్థమవలసిన విషయం ఏంటంటే లోపల ఒక సమస్య ఉంది, ఆ సమస్య విషయం నువ్వు ఏదో ఒక పని ఇప్పుడు చేయాలి. Now let me tell you another sign. ఇంకొక గుర్తు నేను మీకు చూపెడతాను. There are people who are extra sensitive, getting hurt every moment. కాబట్టి కొంతమంది ఉంటారు వారికి ప్రతి చిన్నదానికి కూడా వారి మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. I mean so much so that you are afraid all the time, how should I deal with this person? కాబట్టి కొన్నిసార్లు అటువంటి వారితో మనం వ్యవహరిస్తున్నప్పుడు మనకే భయం వేస్తుంది, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అని చెప్పి. You see, that's a sign that there is weakness of soul inside. అనగా ఆయన ఉన్నటువంటి ఆయన మనసు అంత బలహీనంగా ఉన్నది అని ఒక అర్థం మనకు తెలుస్తుంది అక్కడ. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. if you go through the word of God, నువ్వు దేవుని వాక్యాన్ని ఒకసారి చదివినప్పుడు ధ్యానించినప్పుడు you will begin to see many such warning signs and symptoms. కాబట్టి అటువంటి అనేకమంటి సూచనలు అనండి లేదా హెచ్చరికలు అనండి దేవుని వాక్యంలో చాలా కనబడతాయి మనకి. See, for another thing, ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. suddenly you just feel cold about God. మరి ఒకసారి ఏమవుతుంది, అకస్మాత్తుగా దేవుని విషయంలో ఒక విధంగా నువ్వు చల్లగా మారిపోతావు. That means whenever anything is talked about God, you are no more interested in it. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని గురించిన విషయాలు నీతో చెప్తూ ఉన్నప్పుడు నీకు పెద్దగా ఆసక్తి అనిపించదు. Arey, what is this? If somebody talks about that, you actually get irritated. What is this nonsense you're talking every time? కాబట్టి ఎప్పుడైనా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనకు ఒక విధమైన ఇరిటేషన్ గురి అయ్యి అంటే ఇదేంటిది అనవసరమైన పనికిరాని మాటలు అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. Because from that zeal that you have for God, something has gone down. కాబట్టి దేవుని విషయంలో నీకుండే ఆసక్తిలో నుంచి ఏదో ఒకటి నిన్ను ఆ విధంగా చనిపోయింది లేదా అది వెనక్కి తీసుకుని వచ్చింది నిన్ను. We all know Revelations 3:15. మరి ప్రకటన 3:15 అందరికీ తెలుసు. God says you are neither hot nor cold. కాబట్టి నువ్వు చల్లగా లేవు లేతే నులివెచ్చగా వేడిగా లేవు. You are trying to balance. నువ్వు ఎక్కడో దగ్గర రెండింటికి మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. I should not give much time to God. నేను ఎక్కువ సమయం దేవునికి ఇవ్వకూడదు. What will people think about me? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటారు? What will my friends think about నా me? స్నేహితులు ఏమనుకుంటారు నా గురించి? I would rather please my friends, I would rather please my whoever than God. కాబట్టి warning sign. కాబట్టి నేను నా స్నేహితులను సంతోషపెడతాను అయితే అటువంటి వారిని సంతోషపెడతాను అన్నది కూడా ఒక హెచ్చరికగా కనబడుతుంది. The moment you begin to see these warning signs, you need to spring into action to deal with that problem right when it is small. కాబట్టి ఎప్పుడైతే ఈ హెచ్చరికలు నువ్వు పొందుకుంటావో వెంటనే ఆ సమస్య విషయం నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అది చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను పరిశీలించడం నువ్వు ప్రారంభించాలి. Hebrews 12:1-2, if you read Bible talks about sin that easily entangles us. కాబట్టి హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చూస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అని రాయబడింది అక్కడ. That means you have not dealt with it in the beginning, so it begins to wind around you, it begins to trap you in itself. కాబట్టి ప్రారంభంలోనే ఆ యొక్క సమస్య నువ్వు తీసివేయలేదు కాబట్టి అది నిన్ను చుట్టుకొని అదొక చిక్కుముడిలాగా అయిపోయింది నీకు.
See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, we need to watch out for these things. అటువంటి విషయాల్లో మనం కొద్దిగా గమనిస్తూ ఉండాలి. You know, yesterday, as we were in Kolhapur, నిన్నటి దినం మేము కోల్హాపూర్లో ఉన్నప్పుడు I was talking to the in charge of that program. ఆ ప్రోగ్రామ్కి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. And I just asked him, ఆయన ఒక ప్రశ్న నేను ఈ విధంగా అడిగాను. did you face any batch which you, which you actually thought it is better that they are not there? కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తుండగా ఎవరైనా గుంపుని ఈ విధంగా చూసారా, అసలు వీళ్ళు రాకపోయింటే బాగుండేది అన్నట్టుగా మీకు ఎవరైనా కనబడ్డారా? I said yes. అప్పుడు ఆయన అవును అన్నాడు. There was one batch, ఒక గుంపు వచ్చింది, and everybody in that batch were my friends. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నా స్నేహితులు, వాళ్ళందరూ కూడా. So I said, so what? అయితే ఏమైంది, నీ స్నేహితులు అయితే ఏమైతుంది ఇప్పుడు? What happened is they became so casual, మరి వాళ్ళు నా స్నేహితులు కాబట్టి వాళ్ళు ప్రతి విషయం కూడా చాలా సులభంగా తీసుకున్నారు. so that when they were sitting in a Bible class, they would be eating pallis and batanis. కాబట్టి ఆ విధంగా మన బైబిల్ క్లాస్ జరుగుతూ ఉండగా వాళ్ళు అక్కడ కూర్చొని పల్లీలు బటీలు తినడం మొదలుపెట్టారు. See what, and you know what he said? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, none of them continued to be in the Lord. ఆ తర్వాత వారెవరు కూడా ప్రభువులో కొనసాగలేకపోయారు. You see, casualness was the first warning sign. కాబట్టి ఆ విధంగా క్యాజువల్గా ఉండడం అంటే చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఉండడం అనేది మొట్టమొదటి హెచ్చరికగా ఉంటూ ఉంది. See, there are big warning signs like pride and anger. I'm not talking about them yet. కాబట్టి కొన్ని పెద్ద హెచ్చరికలు ఉంటాయి, అనగా కోపం కావచ్చు లేదా గర్వం కావచ్చు, వాటి గురించి నేను మాట్లాడడం లేదు ఇంకా. We all are aware of those big warning signs. అటువంటి పెద్ద హెచ్చరికల విషయం మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. When you know that your anger is going out of control, you know something is wrong inside. కాబట్టి ఎప్పుడైతే నీ కోపం అనేది ఆ విధంగా అది కంట్రోల్లో లేకపోతే నీకు తెలుసు ఎక్కడో ఏదో సమస్య ఉంది అని. When you begin to feel proud, మరి నువ్వు ఒక విధంగా నిన్ను గురించి నీకు ఒక అహంకారం నీకు వస్తే, actually I'll tell you something. ఒక మాట మీకు చెప్పమంటారా? It's quite difficult to see your own pride. నీ సొంత గర్వాన్ని చూడడం చాలా కష్టం. Correct? అవునాక? We can see others' pride very easily. సో వేరే వారిలో ఉండే గర్వాన్ని మనం చూడగలుగుతాం కానీ, but our own pride, it's very difficult. మన సొంత గర్వాన్ని మనం చూడలేం. If we have time, I can show you some of the signs and symptoms of pride also. కాబట్టి సమయం ఉంటే నేను ఆ గర్వాన్ని కూడా కొన్ని సూచనలు కొన్ని హెచ్చరికలు ఉంటాయి, ఆయన మీకు చూపెట్టగలుగుతాను. But the point is, కానీ ఇక్కడ ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, watch out the warning signs in your own life. నీ జీవితంలో ఆ హెచ్చరికలు సూచనలు వస్తున్నప్పుడు వాటి కోసం వాటిని నువ్వు కనిపెట్టి ఉండు. Sometimes what happens is we begin to treat God like an ATM. కాబట్టి కొన్నిసార్లు దేవుని ఒక ATM మెషిన్ లాగా మనం చూస్తూ ఉంటాం. That you want something, నీకు ఏదైనా కావాల్సి వస్తే go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Do you have a need? నీకు ఒక అవసరం ఉందా? Go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. What does that mean? దాని అర్థం ఏంటి? When you don't have a need, you don't need to go to God. అనగా నీకు అవసరం లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. When that becomes your attitude, you must realize it's a big warning sign. ఒకవేళ అది నీ స్వభావం అయితే నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పెద్ద హెచ్చరిక నీకు ఉంది అని. You don't go to God just for your need. నీకు ఏదో అవసరం ఉన్నది కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు. You go to God because He is God. ఆయన దేవుడు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. I always tell this. ఎప్పుడు ఈ మాట నేను చెప్తూ ఉంటాను. Everybody says I love God. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తారు. Correct? అవునా కాదా? How much you love, it's a secondary thing. But at least we tell as Christians we love God, right? కాబట్టి ఎంత ప్రేమిస్తున్నామనే తర్వాత విషయం, కానీ క్రైస్తవులుగా దేవుని ప్రేమిస్తున్నామని అయితే మనం చెప్తాం. How many of you who think you love God have ever asked God, what problems do you have? కాబట్టి మీరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే మనము ఎప్పుడైనా అడిగామా దేవుని, దేవా అసలు నీకుండే సమస్యలు ఏంటి అని? Anybody? అడిగారు ఎప్పుడైనా దేవుని, దేవా నీకుండే సమస్యలు ఏంటి అని? We always tell God our problems. ఎప్పుడు కూడా మన సమస్యలు దేవుని చెప్పుకుంటాం. See, but when you love somebody, you will ask that person's problem rather than telling your problem. కాబట్టి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు నీ సమస్యలు ఆయన చెప్పుకోవడం కాదు, కానీ ఆయనకే సమస్యలు ఉన్నాయని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Do you know God has problems? నీకు తెలుసా దేవుడికి కూడా సమస్యలు ఉన్నాయని? Who is God's problem? దేవుడికి ఎవరి సమస్య? You and me. నువ్వు నేనే ఆయనకి సమస్య. Every time we disobey, every time we disbelieve, every time we grumble, every time we murmur, every time we complain, we become God's problem. కాబట్టి ఆయన మాటలు నమ్మకపోయినా, ఆయనకి అవిధేయత చూపెట్టినా, లేకపోతే ఆయన మీద మనం ఏదైతే కంప్లైంట్ చేసినా, ఇవన్నీ కూడా దేవునికి ఒక సమస్యగా మారతాయి. Instead of submitting to God and resisting the devil, we submit to devil and resist God. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడానికి బదులుగా అపవాదిని ఎదిరిస్తాము,
అపవాదికి లోబడతాము, దేవుడిని ఎదిరిస్తాం. Because we do not try to understand what is in the heart of God. ఎందుకంటే దేవుడి మనసులో ఏముందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేయము. We want to pour out our heart before God, కాబట్టి దేవుని ఎదుట మన హృదయాన్ని మనం కుమ్మరించడానికి ఇష్టపడతాం. but never give God an opportunity to pour his heart out for us. కానీ దేవునికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వం. అంటే ఆయన తన హృదయాన్ని మన ఎదుట కుమ్మరించడానికి అవకాశం ఇవ్వం మనం. What becomes of our prayer? మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అప్పుడు? Lord, I want this, I want that, I need this, I want this, in Jesus name, amen, and go back home. కాబట్టి దేవా నాకు నువ్వు ఇది ఇవ్వు, నాకు అది కావాలి, ఇది కావాలి, యేసు ప్రభు నామములో ఆమేన్ అని ఇంటికి వెళ్ళిపోతాం. You meet my need and that is enough. నాకు కావాల్సిన నువ్వు ఇస్తే చాలు. ఇంకా That is what God, treating God like an ATM or a vending machine. You put your prayer in and get your request out. కాబట్టి ఆ విధంగా ఒక ఏటీఎం మిషన్ లాగా అనగా నువ్వు దేవుని చెప్పడం కానీ లేకపోతే ఆ యొక్క మిషన్లో నువ్వు కాయిన్ వేసినప్పుడు అక్కడ నుంచి నీకు జవాబు వస్తుంది. ఆ విధంగా మనం దేవుని చూస్తూ ఉంటాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, see, you need to watch out. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి. Many times, చాలాసార్లు ఏమవుతుందంటే, even though we know that our attitude is wrong, we still continue for whatever reason. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలుసు మన స్వభావం మంచిగా లేదు అని, అయినా కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ వాటిలోనే మనం కొనసాగుతూ ఉంటాం. If you see any of even the smallest warning sign in your life, కాబట్టి నీ జీవితంలో అది చిన్న హెచ్చరికైనా కావచ్చు, ఒకవేళ నువ్వు ఆ హెచ్చరికను చూసావంటే you please take immediate action. వెంటనే నీవు ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక పని చేయాలి దాని విషయంలో. If suppose you are not able to, ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయలేకపోతే seek help. వేరే వాళ్ళ యొక్క సహాయం తీసుకో. Today morning I realized something. ఈరోజు ఉదయం నేను ఒక విషయాన్ని నేను గ్రహించాను. Morning I got ready and then I was going out in a cab to El Shaddai Church. కాబట్టి ఉదయం నేను లేచిన తర్వాత సిద్ధపడ్డాను, ఆ ఎల్ షడాయ్ చర్చ్కి క్యాబ్లో వెళ్తూ ఉన్నాను. And I felt exhausted. ఒకసారి నాకు చాలా అలసట అనిపించింది, అసలు బలమే లేదని నీరసం అనిపించింది. And you know what I realized? అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, It's a warning sign. అది ఒక హెచ్చరిక అని గ్రహించాను. Warning sign to slow down in certain things. కాబట్టి కొన్ని విషయాల్లో నువ్వు కొంచెం నెమ్మదిగా లేకపోతే కొంచెం స్పీడ్ తగ్గించాలని చెప్పి నేను నేర్చుకున్నాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the earlier you catch the warning sign, ఎంత త్వరగా నువ్వు ఆ హెచ్చరికను గుర్తిస్తే the safer you will be. అది నీకు అంత క్షేమంగా ఉంటది. I one day went to a doctor. నేను ఒక రోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. Not for my problem, నా సమస్య కోసం కాదు, for somebody else's. వేరే వాళ్ళ సమస్య కోసం వెళ్ళాను. And while talking, మాట్లాడుతూ ఉండగా the doctor said, డాక్టర్ అన్నారు, Sushruth, your voice has become very hoarse. మరి సుశ్రుత్ గారు మీ వాక్యం కొంచెం, మీ స్వరం కొంచెము రఫ్గా అయిపోయింది, కొద్దిగా కఠినంగా అయిపోయింది అంటారు, గరుకుగా ఉంది. Check your thyroid. ఒకసారి థైరాయిడ్ ఒకటి చెక్ చేసుకోండి మీరు అని చెప్పారు. You see, the quickness of the doctors caught my thyroid at a very early stage and then it was controlled. కాబట్టి ఆ ప్రారంభ దినాల్లోనే ఆ డాక్టర్ గారు వెంటనే అది గుర్తించారు, కాబట్టి అది వెంటనే అది కంట్రోల్ చేయబడింది. The faster you catch the warning sign, the faster you will come out of it. కాబట్టి ఎంత వేగంగా నువ్వు హెచ్చరికను గుర్తిస్తావో అంత వేగంగా నువ్వు అందులోంచి బయటకు వస్తావు. I want to tell you about 3 major warning signs in life. మన జీవితంలో ఒక 3 హెచ్చరికలు ఉంటాయి. Any time you see even the slightest manifestation of these 3 things, you need to feel warned. కాబట్టి ఎప్పుడైనా కూడా కొంచెమైనా కూడా ఇటువంటి విషయాల గురించిన ఒక విషయం నీకు తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి, ఒక హెచ్చరికగా తీసుకోవాలి. First is, మొట్టమొదటి ఏంటి అంటే, and the most dangerous one I feel, అన్ని నాకు అనిపిస్తున్న చాలా అత్యంత ప్రమాదకరమైనది. I mean all 3 are very dangerous. 3 కూడా ప్రమాదకరమైనవే. But in my experience, not according to the word or something, in my experience, అంటే వాక్యాన్ని బట్టి కాదు కానీ నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాట. the first one is very, very dangerous. చాలా భయంకరమైనది మొట్టమొదటి ఉంది. That is guilt. అదేంటంటే అదొక గిల్ట్, లేకపోతే నేను తప్పు చేశాను అనే భావన. Have you ever gone through guilt? అటువంటి భావన గుండా నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా, నేను తప్పు చేశాను? You know what the guilt does? ఆ నేర స్వభావం ఏం చేస్తుందో తెలుసా మీకు? Guilt makes you dig your own grave. అనగా నీ సొంత గుంతను నువ్వు తవ్వుకునే విధంగా, నీ సమాధిని నువ్వే తవ్వుకునే విధంగా అది చేస్తుంది. And let me tell you one important thing. ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. After the death, burial and resurrection of Jesus, మరి యేసు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం తర్వాత sin problem is solved forever. పాపం యొక్క సమస్య అనేది అది పూర్తిగా తీసివేయబడింది. Let me tell you once again, sin
is not our problem now. ఇప్పుడు పాపం అనేది మన సమస్య కాదు. The problem is guilt. మన సమస్య ఏంటంటే అయ్యో నేను తప్పు చేశానే అన్న భావన. Because see, I'm talking to born again believers. కాబట్టి ప్రభునందు తిరిగి జన్మించిన అనుభవం ఉన్నటువంటి విశ్వాసులతో నేను I'm మాట్లాడుతున్నాను. not talking about those people who have not believed in Jesus. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచలేదో వారి గురించి నేను మాట్లాడడం లేదు. You have believed in Jesus. నీవు యేసునందు విశ్వాసం ఉంచావు. And his blood has washed your sin away. ఆయన రక్తము నీ పాపాలను కడిగివేసింది. But after knowing that he has washed your sin away, if you are still feeling guilty about your sin, then it's a warning sign. కాబట్టి నీ పాపాలు యేసుప్రభు రక్తంలో కడిగివేయబడిన తర్వాత కూడా ఇంకా నువ్వు పాపిగా చూసుకుంటే ఒక గిల్ట్ లో నువ్వు ఉన్నావంటే అది ఒక హెచ్చరిక నీకు. Revelations chapter 12 verse 10. మరి ప్రకటన 12:10 మనం చూస్తే, Then I heard a loud voice in heaven saying, Now salvation, strength, and the kingdom of God and the power of Christ have come, for the accuser of our brethren who accused them before God day and night has been cast down. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. That means the accuser continuously keep telling, you're wrong, you've sinned, you're wrong, you've sinned, you're wrong, you've sinned, you're wrong. కాబట్టి అపవాది చెప్తున్నాడు, నువ్వు నేరం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్తూనే ఉన్నాడు మనకి. I mean, we don't deny when we have sinned or done anything wrong. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు అవును తప్పు చేసాము, ఆ విషయాన్ని మనం ఏమి కాదు అని చెప్పడం లేదు ఇప్పుడు. But we have another knowledge. కానీ అది కాకుండా ఇంకొక జ్ఞానం కూడా మనకు ఉంది. 1 John 1:7. అది 1 యోహాను 1:7 But of blood of Jesus Christ, Son of God, cleanses me from every sin. కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. If you have in your heart faith about the forgiveness of sin, you will not become a victim of guilt. కాబట్టి ఒకవేళ దేవుడు నిన్ను క్షమించినటువంటి ఆ యొక్క విశ్వాసం నీకు ఉన్నట్లయితే నువ్వు ఆ యొక్క గిల్టీ యొక్క లేకపోతే నేరస్థాపన యొక్క దానికి నువ్వు బలిగా కావు. 1 John 3:21 Bible tells, మరి 1 యోహాను 3:21 చెప్పిన మాట ఏంటంటే, when your heart does not condemn you, then you have faith towards God. కాబట్టి నీ హృదయం ఒకవేళ నీ మీద నేరస్థాపన చేయకపోతే అప్పుడు దేవుని విషయంలో నీకు విశ్వాసం ఉన్నది అని అర్థం. What does it mean by heart condemning? ఆ విధంగా మన హృదయమే ఒక నేరస్థాపన చేయడం అంటే అర్థం ఏంటి? You are feeling guilty. అనగా నీవు లోపల నేను నేరస్తుని, నేను పాపిని అనుకుంటూ ఉన్నావు. I want you to think about your own life. మీ యొక్క జీవితాన్ని గురించి ఒకసారి మీరు ఆలోచించుకోండి. And remember, ఈ మాట మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. any major demonic attack which you might have experienced in your life will always be connected with the feeling of guilt. కాబట్టి ఒక మీ జీవితంలో అపవాది ఒక పెద్ద శోధన మీ జీవితంలో వచ్చినట్లయితే అది తప్పకుండా ఇటువంటి ఆ విధంగా నేరం చేశానటువంటి తప్పు చేసిన భావనకి సంబంధించిందిగా ఉంటుంది. Then when you begin to feel guilty about anything, కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని గురించి అటువంటి భావన నీలో ఉన్నప్పుడు, a man of God said very beautifully, ఒక దైవజనుడు ఈ విధంగా చాలా బాగా చెప్పాడు, if the devil comes and tells you I know your past, కాబట్టి ఆ అపవాది నీ దగ్గరికి వచ్చేసి నీ గతం ఏంటో నాకు తెలుసు అన్నప్పుడు you should tell him I know your future. అప్పుడు నువ్వు అపవాదికి ఏం చెప్పంటే నీ భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు అని చెప్పాలా. Hallelujah. హల్లెలూయా. But thank God for our past is wiped out. మరి దేవుడికి వందనాలు, ఎందుకంటే మన గతము అది తుడిచివేయబడింది. The second one is రెండవ విషయం ఏంటంటే fear. భయము. Now how dangerous fear can be? ఎంత భయంకరంగా కావచ్చు భయం అనేది కొన్నిసార్లు మనకి. You remember Peter walking on the water? మరి పేతురు నీటి మీద నడిచిన విషయం మీకు జ్ఞాపకం ఉంది కదా. He was walking by faith. ఆయన విశ్వాసం ద్వారా నడుస్తూ ఉన్నాడు. But suddenly when he looked around, కానీ చుట్టూ ఆయన ఒకసారి చూసినప్పుడు and he saw the boisterous winds coming, ఆ గొప్ప అలలు ఆ విధంగా పైకి వస్తూ ఉన్నప్పుడు what happened? అప్పుడు ఏమైంది? Fear came in. ఆయనకి భయం వచ్చింది. And what happened to his faith? అప్పుడు విశ్వాసం ఏమైంది? What happened to his faith? అప్పుడు ఆయన విశ్వాసం ఏమైంది? Can I make a statement? ఒక మాట చెప్పమంటారా? Faith got swallowed up by fear. ఆ భయం అనేది విశ్వాసాన్ని మింగివేసింది. See, what is fear? భయం అంటే ఏంటి? Once Joshua came and asked me a question. ఒకసారి జాషువా వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. What is more dangerous, spirit of fear or the valley of the shadow of death? కాబట్టి ఏది spirit of death or the valley of the shadow of death? కాబట్టి ఆ యొక్క మరణము భయంకరమైనదా లేకపోతే ఆ మరణాంధకారపు లోయ భయంకరమైనదా అని చెప్పి.
Imagine a demon of death comes in front of you. ఒక మరణదూత మీ ముందుకు వచ్చింది అనుకోండి, What will you do? నువ్వేం చేస్తావు? In Jesus' name, go. యేసు ప్రభు నామములో వెళ్ళిపో అంటావు. If you don't know, I'm telling you, do that. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ విధంగా మీరు చేయొచ్చు, మీరు చేయండి. Rebuke that demon. The demon will glow. నీవు ఆ యొక్క అపవాదిని నువ్వు గద్దించు, ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. But the demon will not come in front of you. కానీ ఆ యొక్క అపవాదిని ఎదురుగా రాదు. But voices from all around will come and start talking to you about death, so that you get trapped by fear of death. కాబట్టి ఆ మరణానికి సంబంధించినటువంటి అనేక ఆ స్వరాలు నీ చుట్టూ ఉండి అవి మరణాన్ని గురించి నీతో మాట్లాడుతుంటాయి. ఎందుకంటే అది మాట్లాడుతున్నప్పుడు నీకు భయం కలుగుతుంది. Fear of death. మరణ భయం నీకు కలుగుతుంది. And through the fear of death, Bible tells in Hebrews chapter 2 verse 14 and 15, those people became lifetime bondage to the devil. కాబట్టి హెబ్రీ 2:14-15 వచనంలో మనం గమనిస్తున్నాం, అక్కడ ఆ భయాన్ని బట్టి వారు జీవితాంతం వరకు ఆ భయానికి బానిసలైపోయారు. Fear about death. మరణాన్ని గురించిన ఒక భయం, Fear about future. భవిష్యత్తు గురించి ఒక భయం, Fear about fear of people. లేకపోతే వేరే వాళ్ళ గురించిన భయం. I will tell you one single solution to every kind of fear in life. మన జీవితంలో ఎదుర్కొనే వచ్చే ప్రతి భయానికి కూడా ఒకే ఒక పరిష్కారం నేను మీకు చూపెడుతున్నాను. Bible tells, వాక్యం ఏం చెప్తుందంటే, perfect love casts away fear. 1 John 4th chapter verse 18. Just check it. మొదటి యోహాను 4:18 వచనము. Somewhere around. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది అనే మాట. What does that mean? ఆ మాట అర్థం ఏంటి? When you are experiencing the perfect love of God, the fear, any kind of fear it may be, it will be thrown out. కాబట్టి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమ నువ్వు అనుభవిస్తూ ఉండగా ఎటువంటి భయమైనా కూడా అది వెళ్ళిపోతుంది. You know what you should do when you begin to feel afraid of anything? కాబట్టి దేని గురించి నీకు ఒక భయం కలిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? What should you do? నువ్వేం చేయాలి? ఒక విషయాన్ని గురించి నీకు భయం కలిగినప్పుడు నువ్వేం చేయాలి? I'll tell you a simple solution. చాలా సులభంగా ఒక పరిష్కారం నేను మీకు చెప్తాను. Put your hand on your heart. నీ యొక్క గుండె మీద ఈ విధంగా చేయి వేసుకో. Look to the cross. సిలువ వైపు నువ్వు చూడు. And tell, ఈ విధంగా చెప్పు, Jesus loves me. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And I challenge you. ఒక సవాలు మీకు వేస్తూ ఉన్నాను ఇప్పుడు. Fear will disappear. భయం అనేది కనబడకుండా పోతుంది. Perfect love casts away fear. మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని తీసివేస్తూ ఉంది. That could be fear of devil, fear of future. అది ఒక అపవాది గురించిన భయం కావచ్చు, లేకపోతే భవిష్యత్తు గురించి భయం కావచ్చు. Or it could be a fear of cockroach. లేకపోతే అది కొన్నిసార్లు ఆ విధంగా బొద్దింక యొక్క భయం కావచ్చు. Or balli. లేకపోతే బల్లి భయం కావచ్చు. ఏదైనా భయం కావచ్చు. అది ఏదైనా భయం కావచ్చు. You should not or need not be afraid, because the love of God casts that fear away. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, భయపడే అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుని ప్రేమ ఆ భయాన్ని తీసివేస్తుంది కాబట్టి. But the moment you see that warning sign, కానీ ఎప్పుడైతే ఒక హెచ్చరిక నీకు కనబడుతుందో, you must get into action to deal with that. ఏదో ఒకటి నువ్వు చేయాలి, నువ్వు వెంటనే ఒక యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. And the third important warning sign is, మరి మూడవ ప్రాముఖ్యమైనటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే మనకి, you tell me what it could be. అది ఏమైంటుందని మీరు అనుకుంటున్నారు? మూడవది Somebody said pride. ఎవరన్నా చెప్పారా? Did somebody say pride? ఎవరన్నా ప్రైడ్ అనే మాట వాడారా? Maybe I just expected. అలా అంటారని నేను అనుకున్నాను. Pride in your heart is another warning sign. నీ హృదయంలో ఉండే గర్వం అనేది ఇంకొక హెచ్చరిక. అది How do you recognize pride? ఎలా నువ్వు గుర్తిస్తావు గర్వాన్ని? Of course there are many signs. చాలా దానికి సూచనలు ఉన్నాయి. But the moment it comes to your mind, I can handle. కాబట్టి ఎప్పుడైతే నీ మనసులో ఇది నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అనుకుంటావో, I can do it. నేను చేయగలుగుతాను అనుకుంటావో, I'm good enough for it. దాన్ని చేయడానికి నేను సరిపోతాను అనుకుంటావో, Gone case in suitcase. అప్పుడు మొత్తం నీ కథ అయిపోయినట్టే లెక్క. Do you know what is expected of us? మన నుంచి ఏమి కోరబడుతుందో తెలుసా నీకు? Every moment we keep looking unto God. ప్రతి క్షణము కూడా దేవుని వైపు చూస్తూ ఉంటాం మనం. That not by might, not by power, but by His Spirit we will do everything. కాబట్టి శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారే మన సమస్తాన్ని చేస్తాము అనేటువంటి ఆలోచన. Your pride will push your focus away from God and put it back to you.
కాబట్టి నీ యొక్క గర్వం అనేది నీ దృష్టి దేవుని మీద నుంచి నేను మళ్ళించి అది నీ మీద నీ దృష్టి ఉండేటట్టుగా చూసుకుంటది. You begin to think about my feeling, my pride, or my honor, my profit, me, my and mine. అప్పుడెప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకొని నా యొక్క ఆలోచనలు, నా యొక్క అనుభూతులు, లేకపోతే నా యొక్క భావాలు, లేకపోతే నేను అంటూ ప్రతిదానికి కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావు. Every time that warning sign comes, my brothers, my sisters, you must become alert. కాబట్టి ఎప్పుడైతే అటువంటి హెచ్చరిక నీకు వచ్చినట్లయితే సహోదరుడా సహోదరి, నువ్వు వెంటనే కొద్దిగా జాగ్రత్త పడాలి. And immediately deal with it. వెంటనే దానితో నువ్వు డీల్ చేయాలి. You need to declare at that moment. ఆ సమయంలో ఈ విధంగా ప్రకటించవలసి ఉన్నది. Even I don't belong to me. నేను కూడా నాకు సంబంధించిన వాడిని కాదు. Even I don't belong to me. నేను నా సొత్తు కాదు. I am sold out to God. నేను దేవుడికి అమ్మబడిన వాడిగా ఉన్నాను. Jesus Christ is my Lord, means my owner. కాబట్టి యేసు నాకు ప్రభు అనగా ఆయన నాకు యజమాని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, every time I declared the lordship of Jesus over my life, I automatically humble myself before him. కాబట్టి ప్రతిసారి కూడా నేను యేసు ప్రభువును నా ప్రభువుగా నేను గుర్తిస్తూ ఉన్నప్పుడు లేదా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎదుట నన్ను నేను తగ్గించుకుంటాను. Not just this, there are many other warning signs in our life. ఇవి మాత్రమే కాదు, ఇంకా రకరకాలైనటువంటి హెచ్చరికలు మనకు ఉన్నాయి. I pray that God may show you warning signs in your life. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే దేవుడు మీ జీవితంలో కూడా ఆ హెచ్చరిక గుర్తులు ఇవ్వాలని నేను కోరుతున్నాను. The warning I need may be different than the warning you need. మరి నాకు కావాల్సిన హెచ్చరిక వేరుగా ఉండొచ్చు, నీకు కావాల్సిన హెచ్చరికతో పోల్చినప్పుడు may you see your warning. కాబట్టి నీకు కావాల్సిన హెచ్చరికలు మాత్రం నువ్వు చూడాలి. Amen. Amen. But I believe this is a season we need to watch out and not miss the warning signals from God. కాబట్టి నేను నమ్ముతున్నాను ఈ యొక్క కాలంలో దేవుడు యొక్క హెచ్చరికలు మనం గుర్తించాలి. మరి ఆ విధంగా గుర్తించకుండా మనం గుర్తించే విధంగా మనం జాగ్రత్త పడాలి. Warning signals about yourself. నీ జీవితాన్ని గురించి హెచ్చరికలు కావచ్చు. Warning signals sometimes about the people around us. నీ చుట్టూ ఉండే వారి విషయంలో కొన్ని హెచ్చరికలు కావచ్చు. Don't miss, my brothers and sisters. ఏది కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Father, I pray that we as a church may be able to catch the warning signs early. తండ్రి, మేము ఒక సంఘముగా ఆ హెచ్చరికలు మా దగ్గరికి వస్తున్నప్పుడు వాటిని త్వరగా ముందుగా గుర్తించడానికి సహాయం చేయండి. Give us grace that we may not neglect the warnings. మరి మీ కృపనివ్వండి ఆ హెచ్చరికలను మేము తృణీకరించకుండా లేదా నిర్లక్ష్యం చేయకుండా. Give us wisdom that we may deal with those warnings in a right way. సరైన విధంగా వాటి విషయంలో మేము వ్యవహరించడానికి మాకు కావాల్సిన జ్ఞానం మీరు ఇవ్వండి. So that we may be protected from every future danger. మరి ఆ విధంగా అయినట్లయితే ప్రభా భవిష్యత్తులో రాబోయే ప్రతి విధమైన ప్రమాదం నుంచి కూడా మేము తప్పించబడతాం లేదా కాపాడబడతాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.